ఈ సమస్తమైన ప్రపంచమంతా కూడా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల మీదనే ఆధారపడి ఉన్నది అని లౌకికంగా ఉండేవారందరూ కూడా ఒప్పుకునే మాట. మనకు సామెత చెప్తూ ఉంటారు కదండి, ధనం మూలం జగత్ సర్వం అని చెప్పి. ప్రపంచమంతటికీ కూడా డబ్బే ఆడిస్తూ ఉంటుంది అని. ఆ డబ్బు ఎవరు అంటే మహాలక్ష్మి అంటున్నాం మనం. ఇది లౌకిక దృష్టితో మనం చెప్తున్న మాట. అంటే మన అందరం కూడా ప్రపంచంలో డబ్బు అనేది లేకపోతే దేనికి కొరగాని వాడి కింద మనల్ని లెక్కేస్తారండి అని భావనలో ఉన్నాం. బాగా డబ్బు ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకో, వాడినే గొప్ప పండితుడు అనేస్తారు మనం. వాడే గొప్ప అధికారం ఉన్నవాడు అవుతున్నాడు, వాడు చెప్పిన మాటే చెల్లుబాటు అవుతోంది. డబ్బు లేనివాడు ఎంత చదువుకున్నవాడైనా వాడి మాట వినేవాడు లేకుండా పోయాడు. డబ్బు లేని వాడి చేతిలో అధికారం ఉన్నా అధికారాన్ని కూడా వాడు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో పడిపోయి ఉన్నాడు. ఏ తర్వాత చూస్తే మనము డబ్బుతోనే అన్ని పనులు సాధ్యమవుతున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇది లౌకికమైన దృష్టి. మరి ఆ లౌకికమైన దృష్టి గురించి మనం మాట్లాడటానికి కాదు కదా ఎక్కడుంది. అలౌకికమైనటువంటి పారలౌకికమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేసినప్పుడు కూడా ఈ లక్ష్మీదేవి లేకపోతే ఏదీ సాధ్యం కాదు అనేది మన వేదం కూడా చెప్పినటువంటి మాట. మన సాంప్రదాయాలన్నీ తెలియచేస్తున్న మాట. మన ఉపనిషత్తులన్నీ కూడా తెలియచేస్తున్నటువంటి మాట. ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం కోసమే సర్వ జగత్తు కూడా వేచి ఉన్నది అని చెప్తున్న మాట. కనుక లౌకిక దృష్టితో చూసినా అలౌకికమైన దృష్టితో చూసినా రెండింటి ద్వారా కూడాను నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే ఆ పరమాత్మ యొక్క గొప్పదనం అంతా కూడా ఈ లక్ష్మీదేవిని ఆశ్రయించుకొని ఉండటంలోనే ఉన్నది అన్న విషయం. లేదా పరమాత్మ కూడా అయిపోకుండా ఉన్నాడట పాపం. అంటే వినటానికి కొద్దిగా అతిశయంగా ఉన్నా దానిలో కొద్దో గొప్ప నిజం కూడా మనకున్నది. దాన్ని వ్యక్తపరుస్తూ మనకు పరాశర భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. అపాంగా భూయాంసో యదుపరిపరం బ్రహ్మ తదభూత్ అమీయత్ర ద్విత్రాస్స చ శతమఖాదిత్తత్ అధరాత్ అత శ్రీః ఆమ్నాయః తదుభయం ఉశన్త్వాం ప్రణిజగౌ ప్రశస్తి సారాజ్ఞో యదపి చ పురీ కోశకధనం. భగవానుడి యొక్క ఈశ్వరత్వ ప్రాప్తికి ఈ అమ్మవారే కారణభూతురాలు అవుతున్నారు అన్న విషయం మనకు తెలియచేస్తూ ఉన్నారు. హే శ్రీహి, ఓ లక్ష్మీదేవి, భూయాంసః అపాంగాః యదుపరి తత్ పరం బ్రహ్మ అభూత్. అమ్మా, నీ యొక్క కటాక్షం ఎవరి మీద ఎక్కువగా పడితే ఉన్నదో ఆయన పరబ్రహ్మ పరమాత్మ అయిపోయాడు. ఎలాగూ నిరంతరము ఈయన వక్షస్థలం మీద ఉంటోందిగా. ఆ వక్షస్థలం మీద ఉన్నటువంటి తల్లి నిరంతరము ఈయన్ని చూస్తోంది కదా. కాబట్టి ఈమె కంటి చూపు నిరంతరము ఆయన మీద పడటం వల్ల ప్రపంచంలో అత్యుత్కృష్టమైనటువంటి పదవి ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ అనే పదవి ఆయనకు లభించేసింది. కాబట్టి ఆయన పరమాత్మ అయ్యాడు అని అంటే దానికి కారణం ఎవరు అంటే నీ దృష్టి ఆయన మీద పట్టమే.
అందుకే తిరుమంగై ఆళ్వార్ అనే మహానుభావుడు అంటారు, మలరాళ్ మణనొక్కముండాని అని అంటాడు. ఈ శ్రీదేవి యొక్క కటాక్షమే భగవానుడికి కూడా ధారకమై ఉన్నది అని చెప్పి. అంటే ఈమె కంటి చూపు పడకపోతే ఆయన వెలవెల్లాడిపోతాట. అయ్యయ్యో నా లక్ష్మి నన్ను చూడటం లేదే అని చెప్పి అంటాడు. మరి వేదమేమని చెప్తోంది మనకి, శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే అని చెప్పి అన్నాడు. ఈ శ్రద్ధ అనేటువంటి దేవి చేత దేవుళ్ళకి దేవత్వం అనేది సంప్రాప్తమవుతున్నది అని. లేకపోతే వారికి దేవత్వం అనేది కూడా సిద్ధించదు. కాబట్టి దేవత్వం సంప్రాప్తమవ్వాలి అంటే కారణం ఎవరు? ఈ లక్ష్మీదేవేగా. ఆ లక్ష్మీదేవికే మరొక పేరు శ్రద్ధ అని పెట్టుకున్నాం మనం. ఈ శ్రద్ధ వల్లనే దేవులకి దేవత్వం అనేటువంటిది సంప్రాప్తమవుతున్నది. కనుక ఏ విధంగా చూసినా పరమాత్మ యొక్క తత్వాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు అనంటే ఈ లక్ష్మీదేవే నిర్ణయం చేస్తున్నది అని చెప్పి. ఆ కంటి చూపు కోసం తరించిపోతుంటాడు, తప్పించిపోతూ ఉంటాడు మన స్వామి. నజీవేయం క్షణమపి వినాతాం అసితేక్షణాం అంటాడు శ్రీమద్ రామాయణంలో ఆయన. అయ్యయ్యో ఆ నల్లని కళ్ళు కలిగినటువంటి సీత యొక్క కంటి చూపు నా మీద పడకపోతే నేను ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేను అని చెప్పంటాడు.